చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకునేవాడు, తండ్రి చనిపోతే ఒక శవ రాజకీయం చేసి పార్టీ పెట్టినోడు ఈ రోజు 33 కేసుల్లో ముద్దాయి పాదయాత్ర చేయడానికి ఒక ఎమ్మెల్యే అవ్వకపోయినా పర్లేదు, పాదయాత్ర చేయించారు. ఎందుకంటే మీకు జనరల్ నాలెడ్జ్ ఉందా? చెప్పు. జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా 5 లక్షల మెజారిటీ తోటి 5 లక్షల మెజారిటీ తోటి గెలవడం జరిగింది. మీకు ఆ నాలెడ్జ్ ఉందా? పవన్ కళ్యాణ్ గారు 2 చోట్ల పోటీ చేసి ఓడిపోయారు. మీకు ఆ నాలెడ్జ్ ఉందా? మీకు ఆ నాలెడ్జ్ ఉందా అంట? అఖండమైనటువంటి విజయాన్ని సాధించుకున్నారు ఆయన. 151 సీట్లు ఆయన బాబుమోహన్ చూసి ఇవ్వకపోతే, లేకపోతే 33 కేసులు ముద్దాయిగా చూసిస్తారు ఆయనకి. ఈరోజు పాదయాత్ర చేయడానికి ఓడిపోయినోడు పనికిరాడంట. ఓడిపోయినోడు పనికిరాడని ఎక్కడుందమ్మా? రేపు కేసులు గెలిచినటువంటి ఎమ్మెల్యేలు ఎందుకు నడుస్తారు? ఓడిపోయినటువంటి వాడి వెనుక ఎవరు నడవరు. ఎందుకు ఓడిపోయాడు అంటే అర్థం ఏంటి? ప్రజలే లేరని అర్థం, ప్రజలు ఓట్లే లేదని అర్థం. అలాంటప్పుడు ప్రజలే వెనుక లేనప్పుడు నాయకులు ఎందుకు వెనుక వస్తారు చెప్పండి? ఓడిపోయినా జనాలతో పాటు ఉన్న వ్యక్తి, ఓడిపోయినా జనాలతో పాటు ప్రయాణం ఆగదు. వాడు యోధుడంటే ఓడిపోయి తోక ముడుచుకున్నాడు కాదు, ఓడిపోయినా సరే అదే జనాలు కావాలనుకున్నాడు. ముద్దాయి వెనకాల నడుస్తారా రాష్ట్ర ప్రజలు? 33 కేసుల్లో ముద్దాయి 43,000 కోట్లు స్కామ్ చేసినాడు. కాంగ్రెస్ పార్టీకి మొండి చేయి చూపించాడు. తండ్రి బాటలో వెళ్తానని ఈ రోజు 151 సీట్లు ఇచ్చి రాష్ట్రానికి రాజధాని కూడా తీసుకురాని వ్యక్తి ఈ రోజు ఆ వ్యక్తిని సమర్థిస్తారా? పాదయాత్ర చేయడానికి పనికొస్తాడు అతను. అతని వెనకాల నడిచినందుకు రాష్ట్ర ప్రజలు మేమే చెప్పులతో కొట్టుకోవాల్సి వస్తుంది ఓట్లేసిన పాపానికి. ఇంకా కూడా అంట 2 చోట్ల ఓడిపోయాడు, 1 చోట ఓడిపోయాడు. 2 చోట్ల ఓడిపోయినా, 1 చోట ఓడిపోయినా జనాల్లో తిరుగుతున్నారు వాళ్ళు. గెలిచినోడు ఎక్కడున్నాడో తాడేపల్లి మార్కెట్ లో కూర్చుంటున్నాడు. తాడేపల్లి మార్కెట్ లో స్విచ్లు నొక్కుతున్నాడు. కేవలం స్విచ్లే. ఒకటే అండి, వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి నేరాలు కేసులు, ఎందుకంటే సబ్జెక్ట్ లేదు పాపం వీళ్ళకి, ఏదన్నా మాట్లాడడానికి సబ్జెక్ట్ లేదు. అలాగే వాళ్ళ నాయకులకి ఇంతవరకు నిరూపణ అవ్వలేదు. సబ్జెక్ట్ లేదు, ఏదన్నా చేసుకోవడానికి ఏమీ లేదు అక్కడ. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి కేసులు 1,00,000 కోట్లు 10 ఏళ్ల పాటు అన్నారు. చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ 1,00,000 కోట్లు అన్నారు, కేసులు అన్నారు. కానీ ప్రజలు మా వెనకే నిలబడ్డారు, మీ వెనక నిలబడలేదు. మీరేంటంటే టూరిస్ట్ పాలిటిక్స్ అన్నమాట. ఈ జనసేనది టూరిస్ట్ పాలిటిక్స్. షూటింగ్ మధ్యలో గ్యాప్ లో టూరిస్ట్ లాగా వచ్చి లారీలు ఎక్కి ఊగిపోయేటువంటి రాజకీయం. లేకపోతే దేశంలో ఉన్నటువంటి ప్రతి పార్టీ గుర్తు పెట్టుకొని నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. ఈ రోజు లోకేష్, చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయితే రోడ్ల మీద పొర్లి పందిలాగా పొర్లినటువంటి నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. ఆయన వివాహాల గురించి, ఆయన మ్యారేజెస్ గురించి ప్రజలు అడుగుతుంటే సమాధానం చెప్పలేని అసమర్థుడు. ఈ రోజు ఆయన వివాహాల గురించి, ఆయన ప్రజలు అడుగుతుంటే సుజాత గారు రజనీ గారు మీరు కొద్ది బ్యాక్, మీరు ఫ్రంట్కి రావద్దు, మీ ఆడియో బ్రేక్ అవుతున్నది, అది ఓపెన్ ఆడియో ఉన్నట్టున్నది. మీరు బ్యాక్ నుంచి కంఫర్ట్ గా కూర్చొని మాట్లాడండి. జనసేన అధ్యక్షుడిని పందిలాగా పొర్లి అని మాట్లాడారు. ఎవరు కూడా పర్సనల్ గా వెళ్ళొద్దు, దయచేసి పర్సనల్ గా వెళ్ళదు. సుజాత గారు మీరు కూడా వెళ్ళొద్దు. రోడ్ల మీద పందిలాగా పొర్లి. ఓకే సుజాత గారు అది కరెక్ట్ కాదండి. సుజాత గారు ఖచ్చితంగా అంటాం. సుజాత గారు 3 వివాహాలు చేసుకుని వివాహ వ్యవస్థని అపహాస్యం చేసినటువంటి ఒక నాయకుడు రేపు ప్రజలకి రిప్రజెంటేటివ్ గా రజనీ గారు ప్రజల్లోకి వస్తున్నాడు. సుజాత గారు ఒక్క నిమిషం అండి. సుజాత గారు ఒక్క నిమిషం. సుజాతకి చాలా సార్లు అయిన డిబేటు ఆయన చెప్పారు, ఓకే నాకు ఇలాగా రాసి పెట్టింది, ఇలాగ అయ్యింది, దానికి మేమేం చేయగలము, నేను పబ్లిక్ గానే విడాకులు ఇచ్చి నేను చేసుకున్నాను తప్పించి అదేం లేదని చెప్పండి, అది అయిపోయింది. దాన్నే మనం అలా తీసుకుంటూ వెళ్ళడం కూడా మంచిది కాదు. ఒక పర్సనల్ గా వద్దు, మీరు ఒక మాట అంటే వాళ్ళు 4 మాట్లాడతారు. కేసుల గురించి మాట్లాడినప్పుడు అది పర్సనల్ కాదా?
అది పర్సనల్ కాదా? జగన్మోహన్ రెడ్డి మీద కేసులు